బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసాలు సమర్పించడం ఎంతో అభినందనీయమని బీసీ వెల్ఫేర్ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నాయకులు పిల్లా శ్రీను అన్నారు. ఆదివారం బీసీ వెల్ఫేర్ జేఏసీ గుంటూరు విజయవాడ కార్యదర్శి ముదిలి నాగరాజు ఆధ్వర్యంలో కొత్తపేట రామాలయం నుండి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు సారి సమర్పించారు. తొలిత రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం సారి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మకు సారి సమర్పించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ అమ్మవారి సారి కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వానరాజ్ శ్రావణ్ కుమార్, బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర గౌరవ సలహాదారులు పి వెంకట్రావు, ఈది వెంకట నరేష్, కలవకొల్లు దుర్గారావు, బి దేవేంద్ర ప్రసాద్, సిహెచ్ బాలయోగి, షేక్ సలాం, బీసీవై పార్టీ నాయకురాలు భూలక్ష్మి మరియు బీసీ వెల్ఫేర్ జేఏసీ టీం పాల్గొన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సారిని తీసుకొచ్చే కార్యక్రమం ముదిలి నాగరాజు, మరి ఇక్కడ ఉన్నటువంటి మరి నరేష్ గారు, డాక్టర్ శ్రావణ్ కుమార్ గారు, అట్లాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్, వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఒక మంచి కార్యక్రమం జరిగింది. దీనికి నన్ను ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ జేఏసీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీ వెల్ఫేర్ జేఏసీ ఎప్పుడు కూడా అందరికీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా అందరికి ఆయురారోగ్యాలతో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, మన రాష్ట్రం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే బీసీ వెల్ఫేర్ జేఏసీని స్థాపించడం పనిచేస్తుంది. అట్లాగే మహిళా సోదరులు మనందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా సుఖశాంతులతో అన్ని ఐశ్వర్యంతో సకలంగా అన్ని విధాలుగా వాళ్ళు మంచి జరగాలని పాల్గొన్నటువంటి భక్తులందరికీ, అట్లాగే రాష్ట్రం కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెంది మరి మన రాష్ట్రం ఏపీ
దేశంలోనే అగ్రగణ్యంలో స్థానంలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తల్లి దీవెనల కోసం మనందరం కూడా ఆమెని భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఆమెని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృప కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు బీసీఎల్పీ జేఏసీ ఆధ్వర్యంలో మా మురళీ నాగరాజు, అలాగే మన ఈజీ నరేష్, అలాగే డాక్టర్ శ్రవణ్ కుమార్, ముఖ్య అతిథిగా మన బీసీఎల్పీ జేఏసీ అధ్యక్షులు శేషు గారు, ఆశేష్ గారు రావడం, అలాగే ఈ కార్యక్రమం మన రామాల నుంచి మొదలైంది. ఈ ఆషాఢ సారే కార్యక్రమం చాలా చక్కగా విజయవాడ ప్రజలందరూ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున అమ్మవారికి ఒక విధంగా చెప్పాలంటే దసరా శోభ ఎలా ఉందో అదే రకంగా కూడా ఈ రోజున విజయవాడ అమ్మవారి దేవస్థానం ఆ రకంగా ఆషాఢ మాస సారి మాత్రం అందరూ కూడా ప్రతి చోట తీసుకొస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం దేవస్థానం కూడా అద్భుతంగా ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ ఆషాఢ మాస సారి ఎవరు వచ్చినా కూడా భక్తులందరూ కూడా ఉచితంగా వారిని దేవస్థానం వారికి దర్శన భాగ్యాలు కల్పిస్తుంది. అలాగే ఈ దేశం అలాగే ఈ రాష్ట్రం కూడా సుభిష్టంగా ఉండాలని, అలాగే ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని, అలాగే ఇచ్చేసిన లేడీస్ అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమం చేస్తారు. వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేసుకుని సెలవు తీసుకుంటాం. బీసీఎల్పీ జేఏసీ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సారే ప్రోగ్రాం తీయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ అధ్యక్షులైనటువంటి ఆశేషి గారు ముఖ్య అతిథులుగా వచ్చారు. మరియు మా మిత్రులు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల సెక్రటరీ మురళీ నాగరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా మిగిలిన మిత్రులందరికీ ఇచ్చేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ, ఆషాఢ మాసం సారి అనేది అమ్మవారికి ప్రతి సంవత్సరం నిత్య ప్రతీతిగా వస్తుందండి. దీన్ని ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఐశ్వర్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఆషాఢ మాస సారిని బీసీ జేఏసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈరోజు అమ్మవారికి ఆషాఢ మాస సారే అందించే విధంగా ఈరోజు బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అంగిరేకుల ఆదిశేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన ముదిరి నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ ఆషాఢ మాస సారిని సమర్పించుటకు అమ్మవారికి సన్నాహితం అయినాం. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామి ఉన్నారు. బీసీ జేఏసీలో ఉన్న ప్రతి ఒక్క సెక్రటరీ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కార్యదర్శులు కావచ్చు, అందరూ దీనిలో భాగంగా అందులో మహిళలు పెద్ద ఎత్తున రావటం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అమ్మవారికి శారీ సమర్పించి అందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖశాంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై భవాని. అందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నా. ఈ రోజు ముఖ్యంగా కారణం ఏంటంటే బీసీ వెల్ఫేర్ జేఏసీ అంగిరేకుల ఆశేష్ గారు మా ఆధ్వర్యంలో ఆషాఢ మాసం అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలియజేయటం ఏమనగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎంతో పవిత్రమైన సారి సమర్పించటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని నేను తెలియజేసుకుంటున్నా. అలాగే మా అంగిరేకుల ఆశేష్ గారికి, ఈజీ వెంకట నరేష్ గారికి, డాక్టర్ శ్రవణ్ కుమార్ గారికి, వెంకట్రావు గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మాట్లాడతాను. Like, subscribe and press the bell icon for new updates.